సాతానా ఆగు, ఎక్కడి నుండి వచ్చితివి? ఈ భూలోకమంతా తిరిగి తిరిగి ఇక్కడికే వచ్చి తిని. ఎందుకు వచ్చితివి? ఈ లోకంలో ఒక్కడును నీతిమంతుడు లేడు. నా యోబు గురించి ఆలోచించితివా? అతను నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తి కలవాడు, పాపంను విసర్జించినవాడు. ఈ లోకంలో నా యోబు లాంటి వాడు ఒక్కడును లేడు. ఊరికే నా అతని చుట్టి కంచె వేసితివి, అందుకే అతను అలా ఉన్నాడు. సాతానా, నా యోబును నీవు ఎన్ని శ్రమలు పెట్టుకొని అతని ప్రాణం తీయుట నీకు అధికారము లేదు. సరే ప్రభువా, యోబును నేను ఎలా శోధిస్తే చివరికి నిన్నే దూషిస్తాడు. సరే, ఎలాగూ సహిస్తాడో నేను చూస్తా. ప్రభువా, ఈ లోకంలో అధిక ధనవంతుడనైన యోగును నేను. నీవు నాకు కలుగజేసిన సంతానమును బట్టి, సిరి సంపదలను బట్టి, పశువులను బట్టి నీకు స్తోత్రము, వందనములు. ఇకను మాకు రాబోయే ప్రతి కీడు నుండి తప్పించి శోధనలను సహించే ఓపిక దయచేయుము తండ్రి. ఆమేన్. యజమానుడా, మీ శత్రువులని పొలివలను కొట్టి చంపేశారు యజమానుడా. అయ్యో, మీ గొర్రెలను మేకలను ప్రతి ఒక్క జంతువుని చంపేశారు యజమానుడా. అయ్యో, ఈ సంగతి మీకు చెప్పడానికి నేను తప్పించుకొని వచ్చి తిని. అయ్యో, మంచి పని వారే. అయ్యో ఏమైంది దాసుడా? ఏం జరిగి? అడుగులు మీ కూతురు విందు భోజనం చేయుచుండగా పెద్ద సుడిగాలి చిల్లి కూలిపోయింది. అయ్యో, అదే కాదు, మీ ఆత్మోకం కూడా పోయింది. అయ్యో దేవా, అయ్యో దేవా, నాకు కలిగినది ప్రతిదీ తీసుకుపోతివా? అయినా ఇది యెహోవాయే ఇచ్చెను, యెహోవాయే తీసుకుపోయెను. అయ్యో బాధపడకు. మీకు చాలా అన్యాయం జరిగిపోయింది సిస్టర్. మీరు చాలా బాధలో ఉన్నారు. యోబు ఎప్పుడు దేవుడు దేవుడు అని అంటాడు, కానీ ఆ దేవుడే మీకు అన్యాయం చేశాడు. సమస్తాన్ని పోగొట్టుకున్నారు. ఇప్పటికైనా దేవుని వదిలేండి సిస్టర్. అయినా అక్క, యోబన్న వలన మేము ఎంత సహాయం పొందాం. అయినా ఇంత మంచి వారికి ఇలా జరిగింది ఏంటి? సరే సిస్టర్, ఇక మేము వెళ్తాం, బాధపడకండి. సరే అక్క. అయ్యో అయ్యో, వాడా దేవుడు దేవుడు అంటావు, ఇప్పుడు చూడు ఏమైందో. మన పిల్లలు చనిపోయారు, ఉన్న ఆస్తి అంతా పోయింది, పశువులు పోయాయి, ఇంకా ఏం మిగిలిందని దేవుడు దేవుడు అంటావు. ఆ దేవుడిని వదిలిపెట్టు. ఇక ఇవన్నీ చూడడం నా వల్ల కాదు. నీవు మూర్ఖులవని మాట్లాడకు. దేవుని వలన ఎన్నో పొందుకున్నాం, అనుభవించాం. ఇప్పుడు కష్టకాలంలో దేవుని నిందిస్తూ మాట్లాడుట తగదు. ఏమైనా చెప్పు, దేవుడిని వదిలిపెట్టినప్పుడే నేను నీ దగ్గరకు వస్తాను. అయ్యో ప్రభువా, చూడు రా యోబు జీవితం. ఒకప్పుడు ఎలా ఉండేవాడు? నీతిమంతుడు, పాపము చేయనివాడు, ప్రార్థన గలవాడు. ఇప్పుడు చూడు, పిల్లలు పాయే, పశువులు పాయే, ఆస్తి పాయే, ఆఖరికి తన భార్య కూడా వదిలేసిపోయింది. కుష్టి రోగముతో బాధపడుతున్నాడు. ఏం పాపం చేశాడో? అవునవును, ఎంత పెద్ద పాపం చేశాడో. అయ్యో దేవా, వీళ్ళంతా నా వలన ఎన్నో మేలులు పొందుకున్నవారు ఇప్పుడు నన్నే హేళన చేసి మాట్లాడుతున్నారే. అయ్యో అయ్యో, అయ్యో అయ్యో.
సమయములో భూమిని కోతున్నా కృంగిన సమయములో నా సొంత వారి నన్ను చూసి చీదరించి హేళన చేస్తే నా సొంత వారి నన్ను చూసి చీదరించి హేళన చేస్తే గుండె చెదిరి శిలనైనాను గుండె చెదిరి శిలనైనాను నీ మాటతో బ్రతికించవా నీ మాటతో నన్ను బ్రతికించవా నీ స్నేహమేనే కోరుతున్నా యేసయ్య నీకై వేచియున్నా నీ స్నేహమేనే కోరుతున్నా యేసయ్య నీకై వేచియున్నా. అయ్యో యోబు, నిన్ను చూస్తే చాలా బాధగా ఉంది. ఇక నీవు నమ్మిన నీ దేవుడే బాగు చేయును గాక. ప్రభువా, బాధపడకు యోబు, క్షమించండి ప్రభువా, ప్రభువా క్షమించండి ప్రభువా. నేను మిమ్మల్ని క్షమించను. ఎందుకంటే మీరు నా యోబును చూసి నిందించారు. శ్రమలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయకుండా హేళన చేస్తారు. కానీ నా యోబు ఎన్ని శ్రమలు కలిగినను నన్ను దుఃఖించలేడు. కాబట్టి నా యోబు పోగొట్టుకున్న దానికంటే తిరిగి రెండింతలుగా ఆశీర్వదిస్తున్నాను. ప్రభు, కృతజ్ఞతలు. దేవుడు చాలా గొప్పవాడు. సారీ యోబు, సారీ. అయ్యో అబ్రహాం దేవా, నా శ్రమలో నీవు నాతో ఉన్నావు. నా వాళ్ళందరూ నన్ను చూసి హేళన చేసిన నీవు నన్ను విడిచిపెట్టలేదు. నేను పోగొట్టుకున్న దానికంటే రెండంతలుగా సంపాదననిచ్చావు. నీకే స్తోత్రము, వందనములు, మహిమ కలుగునుగాక. ఆమేన్.